అందరికి నమస్కారం ఫ్రెండ్స్. అందరు మంచిగుర్రా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కోటి విశ్వాలలో ఒక చిన్న విశ్వంలో, దాంట్లో ఆ విశ్వంలో ఒక జొన్న గింజంత మన సౌర కుటుంబంలో, ఆ జొన్న గింజంత లోపలనే ఒక చిన్న ఇసుక రేణువంతా మన భూమి పైన మనం బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ భూమి ఎంత చిన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిన్న ఇసుకైనంత భూమిపైన ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎంతోమంది ఆలోచన చేసి ఇది కనిపెట్టారు ఫ్రెండ్స్. నిజంగా ఎంత గొప్ప విషయం. మన ప్రపంచం మనది ఒక్కటే పెద్దది అనుకుంటాం, కానీ ఎన్నో విశ్వాలు, కోట్ల విశ్వాలు, ఆ విశ్వంలో మనం ఎంత, అసలు చీమన్న మన భూమి మీద బతుకుతుంది. ఆ చీమ కంటే కూడా మనము చాలా హీనమైన బతుకు మనది ఫ్రెండ్స్. ఆ హీనమైన బతుకులో అబద్ధాలు, అన్యాయాలు, హత్యలు ఎన్ని ఫ్రెండ్స్, ఇన్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఫ్రెండ్స్, ఎన్నెన్నో. అబద్ధం ఆడకండి, నిజం చెప్పండి. హత్యలు చేయకండి, అబండాలు వేయకండి. వద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం కేవలం భూమిలో బతుకున్నంత వరకే. మన ఊపిరి గాలి కలిసిపోయిందనుకో, నువ్వెవరో నేనెవరో కూడా తెలియదు. నిజం ఫ్రెండ్స్, నిజం ఇది. కానీ మనము మన పుట్టకుట్టి కోసం ఎన్నో అబద్ధాలు, ఎన్నో నేరాలు, ఘోరాలు చేస్తూనే ఉంటారు చాలామంది. కానీ వద్దు ఫ్రెండ్స్, చేయకండి, అలాంటి పనులు చేయకండి ప్లీజ్. ఎందుకు ఫ్రెండ్స్, మన ఈ చిన్న భూమి మీద మనం ఎంతో ఆనందంగా బతికి, తర్వాత విషయం మనం చనిపోతే అది వేరే విషయం. అది మనం ఎక్కడ పోతాం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, మనము నీతిగా నిజాయితీగా బతికి చద్దాం. అదే ఫ్రెండ్స్ చెప్పేది. తర్వాత మనము ఎన్ని కోట్లు సంపాదించినా కూటి కోసమే కదా ఫ్రెండ్స్, అంతే కదా. మనం ఎన్ని కోట్లను సంపాదించు కూటి కోసమే. కేవలం సచ్చినాడు నీకేమీ రాదు. సచ్చినాడు నీకేంది, నీ భార్య పిల్లలు నిన్ను ఏడ్చి ఆ మట్టిలో కప్పేస్తారు, అయిపోయింది ఇంకా అంతే. తర్వాత నేను మర్చిపోతారు. అది దేవుడో లేకుంటే మన మైండ్లో అది ఒక గొప్ప వరం. అది మర్చిపోతాం. ఎన్నో జన్మలు ఇట్లా పోతూనే ఉంటాయి. అది ఫ్రెండ్స్, మనిషి జీవితం ఇప్పటికైనా కానీ చాలా విలువైంది ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు ఉంటాయి. 24,75,000 జీవులు ఉన్నాయి. కానీ అవుట్లీ మొత్తానికి కలిపితే మనిషి తెలివైనవాడు. మరి మనిషి తెలివైనవాడని మన భూమిని నాశనం చేయకూడదు ఫ్రెండ్స్. మన భూమిని కాలుష్యం చేయకండి ప్లీజ్. మన భూమిని ఉన్నంత వరకు మనం కాపాడుకుందాం. ఏదైనా కానీ, గాలి కాలుష్యం కానీ, నీరు కాలుష్యం కానీ, ఇంకా వగైరా ఇంకెన్నో ఉంటాయి కదా, అవన్నీ ఏవి కాలుష్యం చేయకండి ఫ్రెండ్స్. మనమంటే ఓకే, బతికినాము ఏదో అనుకుంటున్నాము, కానీ మన పిల్ల తరాన కావాలి కదా. అది ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోర్రి. ఇది గమనిస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. అన్నీ ఏదో ఇబ్బంది పోతున్నాము, వెళ్ళిపోతుండ్రు, వస్తున్నారు కాదు సమస్య. అది మన పిల్లలకి రావాలా. ఇప్పుడు మనకి గాలి లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఆక్సిజన్ అది లేకుంటే మనం ఇంతవరకు బతకలేం. అట్లా దాన్ని కాపాడాలంటే ఏం చేయాలా? మన ప్రకృతిని కాపాడాలి ఫ్రెండ్స్. ప్రకృతిని కాపాడుకుంటే మన జీవితాలకు ఎన్నో వస్తూనే ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్. అది నేను ఎంతో వేదనగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఇది మన పిల్ల తరాన మనకి మంచి జరగాల. తెలివైన జీవి ఒక్కడే మనిషి. ఆ మనిషికి ఫ్రెండ్స్
మనకే తెలివి ఉందని అనుకోకూడదు. ఫ్రెండ్స్. మనకు తెలివి ఉంది కాబట్టి మన భూమిని నాశనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మన భూమి మీద కొన్ని గ్రహాలైతే కాలు పెట్టడానికి కూడా సాంద్రత లేదు, అంటే భూ సాంద్రత. మరి మన భూమి గొప్పది కాదా? దాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్, కాపాడుకుందాం మనం. ఎస్ ఫ్రెండ్స్, కాపాడుకుందాం. మనమంతా ఒక్కటిగా ఉండి ఈ కాలుష్యాన్ని బయటకు తోలుదాం. ఈ కాలుష్యం నుంచి మనం కాపాడుకుందాం. మనం కాపాడుకుంటేనే మన జీవితాలకి ఒక వెలుగు అది. అవును ఫ్రెండ్స్. తర్వాత ప్రతి ఇంటికి ఒక చెట్టు పాతాను ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ప్రతి ఇంటికి ఒక చెట్టు పాతినామనుకో ఫ్రెండ్స్, మనకి ఇంకా ఆక్సిజన్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు 19% ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం చెట్లు పెంచినామనుకో ఇంకెక్కువ పెరుగుతుంది. అది ఫ్రెండ్స్. కొన్ని గ్రహాలలో అసలుకి గాలి లేదు. కారణం అక్కడ గాలి లేదు కాబట్టి, ప్లస్ ప్రకృతి లేదు కాబట్టి, నీరు లేదు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు లేదు అక్కడ. నీరు లేదు కాబట్టి అక్కడ చెట్లు పెరగవు. చెట్టు ఉంటేనే ఆక్సిజన్ వచ్చేది మనకు. ఆక్సిజన్ ఉంటేనే అక్కడ జీవి పుట్టేది. ఆ జీవి ఉంటేనే మనుగడ సాగేది. అంతే కదా ఫ్రెండ్. కాబట్టి మన భూమిని ఉన్నంత వరకు, మనం బ్రతుకున్నంత వరకు మనం కాపాడుకుందాం. వేస్టేజ్ ఏదైనా కానీ, ప్లాస్టిక్స్ కానీ, ఇంకా వేరే వస్తువులు, మనం ఏదైనా కానీ ఆక్సిజన్ని మనం కాపాడుకుందాం. అది ఫ్రెండ్స్. గాలి ఉంటేనే మనిషి బ్రతికేది, మనిషి జన్మించేది, మనిషి పుట్టుక కూడా కారణం అదే మెయిన్గా. మన తల్లి మనల్ని బతికించిందనుకో, అంటే అర్థమైందా? తల్లి బతికి ఉంటేనే కదా మనం బతికేది. తల్లికి ఏం కావాలి? ఆక్సిజన్ మెయిన్. ఆ ఆక్సిజన్ మనం తయారు చేద్దాం. ఇంకా ఎక్కువ రాబోయే కాలానికి ఇంకెక్కువ తయారు చేద్దాం. దానికి ఏం చేయాలి? మనం చెట్లు ఎక్కువ పోతాం ఫ్రెండ్స్. చెట్లు ప్లీజ్ అర్థం చేసుకోండి. నా సబ్స్క్రైబర్లకి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. సబ్స్క్రైబర్లకి ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ప్రతి ఇంటి ముందర కనీసం ఒక 2 చెట్లు పోతాను ఫ్రెండ్స్. 2 చెట్లు, అవి మీ కుటుంబాన్ని కాపాడుతాయి. రాబోయే కాలంలో చాలా ఘోరంగా తయారయ్యే కాలం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఇంటి వరకు నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రపంచం బాగుంది అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ప్రపంచం పోతే పోన్లే అనేవాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. వాళ్ళకి ఫ్రెండ్స్ ఇచ్చేది ఇదలా కాదు ఫ్రెండ్స్. ప్రతి ఇంటి ముందు 2 చెట్లు పాతండి. 2 కాకుండా మీకు సాధ్యమైనంత వరకు ఎన్ని చెట్లు పడితే అన్ని చెట్లు పోతాండి. అది ఫ్రెండ్స్. అవి మీకే కాదు, ప్రకృతికి చాలా విలువైనటువంటి ఫ్రెండ్స్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 19% ఆక్సిజన్ ఇస్తుందంటే అది అమెజాన్ అడవుల నుంచి వస్తుంది మనకి. అది చాలామంది తెలుసు. అంటే ఎందుకు? అక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు ఏ దేశం చూసుకో, ఇప్పుడు ఆఫ్రికా పోతే ఆఫ్రికాలో అసలు చెట్లే లేవు. అందుకే అవి ఎడారి ప్రాంతాలు అవి ఫ్రెండ్స్. ఇటు రాజస్థాన్కి పోతే అది ఎడారి ప్రాంతమే. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో అవి పండవు కాబట్టి, అవి ఫలించవు కాబట్టి, చెట్లు వేసినా ఫలించవు అవి. అది ఓకే. మన దేశం బంగారు లాంటి దేశం. మరి మన దేశం ఎంత పుణ్యమైన దేశం అంటే, మన దేశంలో ఏ మొక్క వేసినా పండే దేశం మనది. ఇంత గొప్ప దేశంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఇంటికి మొత్తము ఫ్లోరింగ్ లాగకుండా కనీసం ఒక 2 చెట్లకి గ్యాప్లు ఉంచి దాంట్లో చెట్లు వేయండి. అది ఫ్రెండ్స్ చెప్పేది.
మొత్తం అటు ఫ్లోరింగ్ లేకుండా మాకు నీట్గా ఉండాలా, కారు ఆగాల, బండి ఆగాల అనేది ఉండకుండా ఆ రౌండ్గా దాన్ని తీసేసి ఓ మొక్క వేసేయండి, అలా పెరుగుతుంది. మీ ఇంటికి ఎంతో ఆరోగ్యం అది. మీ ఇంటికి కాదు, ప్రతి రెండు మీరు వేసేదానికి మన దేశానికి కాదు, మన ప్రపంచానికే వెలుగు అది. ఎస్ ఫ్రెండ్స్, అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.